మీలో ఎవరికన్నా నిద్ర పట్టని రాత్రులు, అంతు చిక్కని ఆలోచనలు, ఒక్కటే ప్రశ్నల రొద. ఎందుకు? ఎందుకు నేను మాత్రమే ఫెయిల్ అవుతున్నాను? ఎందుకు ఎంత కష్టపడ్డా ఫలితం రావటం లేదు? నాలో ఏదన్నా లోపం ఉందా? బయటకి ఎంత నవ్వుతూ ఉన్నా కూడా లోపల మిమ్మల్ని ఈ ప్రశ్నలు కృంగతీస్తున్నాయి అంటే, మీరు జీవితంలో దేన్నో సాధించటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక ప్రయత్నం అంటూ చేస్తున్నారండి. మరి ఈ కుంగుబాటుకి, మన ఆలోచనలు ఈ విధంగా మనల్ని బాధ పెట్టడానికి కారణమేంటో ఈరోజు డీటెయిల్డ్‌గా డిస్కస్ చేసి, వాటిని ఎలా మనం ఓవర్‌కమ్ అవ్వాలో దాని గురించి కొన్ని టిప్స్ అయితే చెప్తానండి. వెల్కమ్ టు సైలూస్ మనస్సున మనసే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు ఫెయిల్ అవుతున్నారు అంటే మీరు వీక్‌గా ఉన్నారు. మీకేమీ చేత కాదు. మీది వీక్ మెంటాలిటీ ఇట్లా కాదండి ఆలోచించాల్సింది. మీరు ప్రయత్నిస్తున్నారు. మీ జీవితంలో కొన్ని కలల్ని సాధించుకోవడం కోసం మీరు ప్రయత్నిస్తున్నారు. మీరు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టే మీరు ఫెయిల్ అవుతున్నారు. మీరు ఫెయిల్ అవుతున్నారు అంటే ప్రయత్నం చేస్తున్నారు. ఏమీ చేయని వాళ్ళకి ఏమీ రాదండి. మీకు అర్థమవుతుందా? కాకపోతే ఎందుకు, ఎక్కడ, ఏంటి లోపాలు అనేది మనం కొంచెం తెలుసుకున్నాము అనుకోండి. వాటిని సరిదిద్దుకుంటూ వెళ్తే ఈరోజు కాకపోతే రేపన్నా సరే మనం సక్సెస్ సాధిస్తామండి. ఈ నవ్విన నోళ్ళేరో పొద్దున్న మన వైపు నోళ్ళు వెళ్ళబెట్టుకొని చూస్తాయి. నవ్విన నాపచేనే పండుద్ది. మీ అందరికీ తెలుసు కదండీ! అసలు ఎందుకు ఫెయిల్ అవుతున్నామో, లోపం ఎక్కడ జరుగుతుందో అంటే ముందుగా క్లారిటీ లేకపోవడం అండి. మనకి ఏం కావాలో స్పష్టంగా తెలియలేదనుకోండి, స్పష్టంగా తెలియని ఏ గోలు కూడా ఎప్పటికీ సాధించలేమండి. ఎందుకంటే మనం ఎంత శ్రమ పడుతున్నా దేనికోసం శ్రమ పడుతున్నామండి? మనం శ్రీకాకుళం వెళ్ళాలనుకోండి, వైజాగ్ టికెట్ తీసుకుంటే మనం వెళతాం. వెళ్తూనే ఉంటాం. కానీ ఎప్పటికి శ్రీకాకుళం రీచ్ అవుతాం? ఎందుకంటే మన డైరెక్షనే వేరు. అండ్ మనకి ఏం కావాలో స్పష్టంగా తెలుసుకుంటే మన శ్రమ వృధా కాదండి. కాబట్టి డ్రీమ్ ఏదన్నా సరే, ఎంత చిన్నదైనా సరే దాన్ని ఒక పేపర్ మీద పెట్టి మీరు చూస్తూ ఉండండి. రాసిన డ్రీమ్‌కి శక్తి ఉంటదండి. మీరు ఏదైతే మీ చేత్తో రాస్తారో దానికి శక్తి వస్తది. మీ కళ్ళతో చూడాలి. మీ చేత్తో రాయాలి. మీ నోటితో దాని గురించి మాట్లాడుతూ ఉండాలి. దాని మీదే మీ బ్రెయిన్ వర్కౌట్ చేస్తదండి. నిజంగా చెప్తున్నాను. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది నేను ఫాలో అవుతాను. అండ్ నేను చాలా బుక్స్‌లో చదివాను. చాలా పెద్ద పెద్ద వాళ్ళు చెప్పిన మాటండి ఇది. రెండోది భయం అండి. అసలు మనం స్టార్ట్ చేస్తే ఫెయిల్ అవుతామేమో అన్న భయానికే చాలామంది ప్రయత్నం చేయకుండానే ఆగిపోతారండి. ఏండి ఫెయిల్ అవ్వడానికి భయపడకండి. ఫెయిల్ అవ్వటం మనకి చేతకానట్టుగా కాదు. ప్రయత్నం చెయ్యకపోవటమే అసలు చేతకానితనం అండి. పడిపోవడం ఏముందండి? ఎప్పుడన్నా పడిపోతాం కానీ లేవకపోతే? ప్రయత్నం చెయ్యకపోవటమే అసలు ఫెయిల్యూర్. పడడానికి ఎప్పుడూ భయపడకండి. పడి లేవకపోతే అప్పుడు భయపడండి. అండ్ మూడోది ఓవర్ థింకింగ్ అండి. అసలేదైనా స్టార్ట్ చేయాలంటే 100 ప్రశ్నలు. ఇలా చేస్తే ఏమవుద్దో, అలా చేస్తే ఏమవుద్దో, ఎన్ని రోజులకొస్తదో, ఈ టైంలో అవుతదో లేదో, ఇప్పటి వరకు ఒక దీంట్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు కష్టపడడం అంటే కొద్దిగా కష్టమేమో, ఏదో సజావుగా అవుతుంది కదా! మళ్ళీ ఇంకెందుకీ తలకాయ నొప్పి, ఒకవేళ ఫెయిల్ అయిపోయామంటే వాళ్ళు వీళ్ళు నవ్వుతారేమో, మన ఇంట్లో వాళ్ళే మనల్ని ఎగతాళి చేస్తారేమో, ఒకవేళ అలా అయితే మన మీద మనకి ఇంకా నమ్మకం పోతదేమో, ఇదేం డౌట్స్ అండి. ముందు స్టార్ట్ చెయ్యండి. ఎప్పుడు ఇలానే కదా ఉన్నారు. ఇలానే కదా ఉన్నారు. కొన్ని ఏళ్ల నుంచి ఇలానే ఉన్నారు. ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా వస్తదండి. కానీ అవేవో వస్తాయని జెప్పేసి మనం ముందే ప్రయత్నం చేయలేదనుకోండి ఏండి, మళ్ళీ నేనెప్పుడు చెప్పే మాట చెప్తున్నాను. మీరు ఏదైనా ప్రయత్నం చేసేటప్పుడే మీ మీదకి రాళ్ళు విసురుతూ ఉంటారండి. ఎందుకంటే వాళ్ళు చేయలేని దాన్ని మీరు చేస్తున్నారు కాబట్టి మీరు సక్సెస్ అవుతారేమో అన్న ఒక చిన్న థాట్ వాళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేసేలా చేస్తది. కాబట్టి వాళ్ళేదో చేస్తారని మీరు దాని గురించి ఆలోచించి, ఎవరో ఏదో అనుకుంటారని మీరు ఎక్కువగా ఏది ఆలోచించకండి. ఏం చెయ్యాలో, మీ డ్రీమ్ ఏంటో దాన్ని రాసుకొని, మీ లైఫ్‌లో ఇప్పటివరకు ఏమైనా పొరపచ్చాలు ఉన్నా, లేకపోతే ఏమైనా నేర్చుకోవాల్సి వచ్చినా వాటి మీద దృష్టి పెట్టి, ఫోకస్ చేసి, చక్కగా మీరనుకున్న దాన్ని సాధించడానికి ముందుకు వెళ్ళండి. ఆలోచనలు తగ్గించి యాక్షన్‌కి వెళ్ళండి. ఇంకా నాలుగవది కన్సిస్టెన్సీ అండి. 2 రోజులు ఉత్సాహంగా చేస్తాం. కొద్దిగా కష్టంగా ఉంటది. మూడో రోజు నిరుత్సాహం వస్తది. నాలుగో రోజు మళ్ళీ మొదటికొస్తాం. మళ్ళీ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ ఆగుతాం. మళ్ళీ జేస్తాం. మళ్ళీ ఆగుతాం. ఈ కన్సిస్టెన్సీ లేకపోవడం అన్నది ఎలా ఉంటదంటే, మనం చేసే పని మీద ఇంకొంచెం భయాన్ని పెంచుద్దండి. సో, ఎక్కువ ఒకే రోజు చేసేయకండి. ఎక్కువ ఒకేసారి వర్క్ పెట్టుకోకండి. రోజుకి 1% అయినా మీరు అనుకున్న దాని గురించి వర్క్ చేయండి. రోజుకి 1% పెంచటం అంటే అది ఎంత పెద్ద విషయమో మీకు ముందు ముందు తెలుస్తదండి. ఏదైనా సరే, ఏదన్నా సరే మీరు వెయిట్ తగ్గాలనుకున్నా,
ఒక యూట్యూబ్ చేయాలనుకున్నా, ఒక స్టిచింగ్ నేర్చుకోవాలనుకున్నా, ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నా, ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా, లేదా ఒక వంట నేర్చుకోవాలనుకున్నా, లైఫ్‌లో ఏదన్నా సాధించాలి, ఏమన్నా చెయ్యాలి అనుకుంటే మీకు కన్సిస్టెన్సీ ఉండాలి. మీ లైఫ్‌లో మీరు ఏది సాధించాలన్నా కన్సిస్టెన్సీ ఉండాలి. ఒకరోజు 24 గంటలు చదివేయటం, తర్వాత ఒక వారం రోజులు ఎగ్గొట్టేయడం. అలా కాదండి. వర్కౌట్ చేయమంటే 2 గంటలు ఒకేసారి చేసేయడం. వాకింగ్ అయితే వాకింగు, ఎక్సర్సైజ్ అయితే ఎక్సర్సైజు కంటిన్యూయస్‌గా చేసేయటం. ఒక గంట, 2 గంటలు. ఆ తర్వాత ఒక 10 రోజులు మానేయటం. 5 నిమిషాలతో స్టార్ట్ చేయండి. 10 నిమిషాలతో స్టార్ట్ చేయండి. కానీ రోజు చేయండి. ఒక వారం, 10 రోజులు 5 నిమిషాలే అలారం పెట్టుకోండి. నడవండి. లేదా వర్క్ చేయండి. లేదా ఇల్లు సర్దాల్సింది ఏదైనా డీక్లటర్ ఉంటే అది చేయండి. మీరు ఏమనుకుంటున్నారో ఆ పని గురించి ముందు మీరు కన్సిస్టెంట్‌గా ఉండాలి. ఎక్కువ అవసరం లేదు. 1% రోజుకి మీరు ఇంప్రూవ్‌మెంట్ చూపించండి. అది ఎంత పెద్ద మార్పో మీరు నాతో చెప్తారండి. అండ్ ఈ ప్రాసెస్‌లో ఐదో టిప్ ఏంటంటే, ఎవ్వరితో మీరు పోల్చుకోవద్దు. ఎప్పుడు ఎవరి వైపు కూడా మీరు చూడొద్దు. అనవసరమైన ఒక ఆలోచన, అనవసరంగా ఇతరులతో పోల్చుకోవడం మనల్ని ఒక అడుగు వెనక్కి వేసేలా చేస్తది తప్పించి, మనల్ని ముందుకు పోనివ్వదండి. సో, కంపారిజన్ అవసరం లేదు. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి కష్టం వాళ్ళది, ఎవరి విజయం వాళ్ళది, ఎవరి ఆరోగ్యం వాళ్ళది, ఎవరి అనారోగ్యం వాళ్ళది, ఎవరి ఫ్యామిలీ వాళ్ళది, ఎవరి మెంటాలిటీ వాళ్ళది. భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తాడని అర్థం చేసుకోండి. కష్టం ఇచ్చినప్పుడు దానికి వెంబడి సుఖాన్ని కూడా ఇస్తాడు. వెలుగు, నీడలు ఎప్పుడూ ఉంటాయండి. మీరు భగవంతుడిని నమ్మండి ఈ విషయంలో. ఎవరన్నా మనకంటే ఎక్కువగా ఎందులో కనబడినా, రిలేషన్‌షిప్‌లో ఎక్కువగా కనిపించినా, బంధుత్వాల్లో ఎక్కువగా కనిపించినా, ఆర్థికంగా ఎక్కువగా కనిపించినా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. వాళ్ళకంటే మీరు ఏమాత్రం తక్కువ కాదు. మీకివ్వాల్సింది భగవంతుడు ఎక్కడో దగ్గర ఉంచే ఉంటాడు. దానికోసం వర్క్ చేయడం మీ ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకోండి. ఎప్పుడన్నా మనసు అటు ఇటుగా అయిందనుకోండి, ఇంబాలెన్స్ అయిందనుకోండి, ఏ విషయంలో అయినా భగవంతుడి దగ్గరకొచ్చి ఓ నమస్కారం చేసుకొని, మళ్ళీ మీ పని మీద పడండి. అన్నిటికంటే ముందుగా మీరు డైరీ రాయాలండి. ఎప్పుడన్నా సరే ఏదన్నా సాధించాలి అంటే మిమ్మల్ని మీరు అర్థం చేసుకునే నేపథ్యంలో మీరు డైరీ మెయింటైన్ చేయాలి. మీ ఎమోషన్స్‌ని అందులో పెట్టాలి. మీ సంతోషాన్ని పెట్టాలి, మీ దుఃఖాన్ని పెట్టాలి, మిమ్మల్ని వెనక్కి లాగే ఇన్సిడెంట్స్‌ని పెట్టాలి. మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళే అలవాట్లను కూడా మీరు రాసుకుంటే, ఆ తర్వాత మీ లైఫ్‌లో వచ్చే చేంజెస్‌కి మీరే ఆశ్చర్యపోతారండి. అండ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు ఫెయిల్ అయినా, వెనకబడినా అది మీకొక లెసన్. ఎంతో కష్టపడి, ప్రయత్నించి, అహర్నిశలు పాటుపడి, దాని గురించి ఆలోచించి, ఎంతో యాతన పడ్డారు. మీ లైఫ్ అంతా దాని మీద పెట్టారు. కానీ బ్యాడ్ లక్. ఒకవేళ ఫెయిల్ అయ్యారనుకోండి, అదొక పాఠంగా తీసుకోండి. దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేయండి. ఆ ఫెయిల్యూర్ నుంచి ఒక లెసన్ నేర్చుకొని, ఒక హెచ్చరికగా తీసుకోండి. కొత్త మార్గం కనుక్కోవటానికి ఇందులో వచ్చిన మిస్టేక్స్‌ని మళ్ళీ దొర్లకుండా చూసుకోండి. ఈరోజు మీరు ఫెయిల్ అయ్యారు, పడిపోయారు అంటే రేపు లేవటానికి మరింత బలం పుంజుకునేలా తయారవ్వాలండి. ఎప్పుడూ కూడా పడిపోయిన చోటనే మనం ఆగకూడదు. ఈ విషయంలో మనకి బయట ఎంతమంది హెల్ప్ చేస్తారన్నది నాకు తెలియదు కానీ, భగవంతుడు మాత్రం మీరు మనస, వాచ, కర్మణ నమ్మి దాని మీద వర్క్ చేసి, భారాన్ని దేవుడి మీద వెయ్యండి. మీకు పరుసవేది అని ఒక బుక్ ఉంటది. పరుసవేదిలో స్టోరీ ఎలా ఉంటదంటే, ఒక గొర్రెల కాపరి ఆయన ఒక బంగారం తయారు చేసే విద్య, పరుసవేది అంటే బంగారాన్ని తయారు చేసే విద్య అండి. ఈ విద్య వేమన గారికే తెలుసు. మీరెప్పుడన్నా వేమన మూవీ చూస్తే అందులో ఉంటది. సో, దీని గురించి ఒక బుక్ ఉంటదనమాట, పరుసవేది అని. ఒక గొర్రెల కాపరి బంగారం తయారు చేయడాన్ని నేర్చుకోవడం కోసం ఆలోచిస్తే, అంటే స్టోరీ పక్కన పెట్టండి. మీరు గనక ఏదన్నా ఒక విషయంలో, మీ కల విషయంలో మీరు మనస్ఫూర్తిగా నమ్మితే, ఈ సృష్టిలో ఉండే శక్తులన్నీ కూడా మీ సక్సెస్‌కి కుట్ర పన్నుతాయంటండి. అంటే మిమ్మల్ని సక్సెస్ చేసి తీరుతాయి. మీకు అర్థమైందా అండి? మెయిన్ ఈ ఒక్క సెంటెన్స్ కోసం నేను ఆ వర్డ్ ఎన్ని సార్లు చదివానో, కానీ కరెక్ట్‌గా చెప్పలేకపోతున్నాను ఎక్సైట్‌మెంట్‌లో. సో, మీరు ఏదైనా అనుకున్నారు అనుకోండి, మీరు మనస్ఫూర్తిగా దాన్ని కోరుకుంటే మీ లైఫ్‌లో జరిగే అద్భుతాలు అవి సాడైనా అవ్వచ్చు, మంచివైనా అవ్వచ్చు, ఏదన్నా కావచ్చు. కానీ మీ సక్సెస్‌కి అవి ఒక దారి వేస్తాయండి. ఇది మీరు నమ్మండి. ఏం జరుగుతున్నా మీరనుకున్న దానికి మీరు వెనక్కి తగ్గొద్దు. అది ఏ ఫీల్డ్ అన్నా సరే, ఎడ్యుకేషన్ అవ్వనివ్వండి, జాబ్ అవ్వనివ్వండి, ఇంట్లో పనిదే అవ్వనివ్వండి, పిల్లల్ని పెంచటమే అవ్వనివ్వండి, ఫ్యామిలీలో రిలేషన్‌షిప్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ అవ్వనివ్వండి. మీ డ్రీము ఒక మంచి వైవాహిక జీవితం అనుకోండి. దానికి సంబంధించి ఒక ఇంపార్టెన్స్ టిప్స్ అన్నీ కూడా రాసుకోండి. అవి వర్కౌట్ చేయండి ఒక్కొక్కటి. ఫైనల్‌గా ఒకరోజు మీకు ఖచ్చితంగా వచ్చి తీరుద్దండి.
నిజంగానే మీరు ఏం కోరుకుంటే అదే వచ్చి తీరుద్ది. ఎప్పుడు కూడా మంచే మాట్లాడండి, మంచే ఆలోచించండి, మంచే చెయ్యండి. మీరు ఫెయిల్ అయ్యారంటే రేపటి విజయానికి ఆ భగవంతుడే మిమ్మల్ని తయారు చేస్తున్నాడు అన్నంత నమ్మకం మీరు పెట్టుకొని చూడండి. నిజమేనండి. ఎంత అద్భుతం జరుగుద్దో తెలుసా? మనుషులు ఏమీ చేయలేకపోవచ్చేమో గానీ, భగవంతుడు మాత్రం ఏమనుకుంటే అది చేస్తాడండి. కానీ అందుకు మనకు కొంత అర్హత ఉండాలి. మన బిహేవియర్‌లో ఉండాలి, మన థాట్ ప్రాసెస్‌లో ఉండాలి. అన్ని విధాలుగా మనం మంచిగా ఆలోచించాలండి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఫెయిల్యూర్‌తోనే మీ కథ ఆగిపోలేదు. మీకు మంచి విజయమైతే మీకోసం ఎదురు చూస్తుంది. ఫెయిల్యూర్ మీ జీవితంలో ఒక పేజ్ మాత్రమే అండి. మీరు ఈ విషయాన్ని ఖచ్చితంగా నమ్మి చూడండి. భగవంతుని మీద భారం వేయండి. చేయాల్సిన ప్రతి పని కూడా మనస్ఫూర్తిగా చేయండి. 1% అయినా సరే ప్రతిరోజు ఇంప్రూవ్ అవ్వండి. కన్సిస్టెన్సీగా ఉండండి. అండ్ మీ డ్రీమ్‌ని ఒక దగ్గర రాయండి. ఎక్కువగా ఏది కూడా ఆలోచించొద్దు. నెగెటివ్‌గా అయితే అస్సలు ఆలోచించొద్దు. మీరు కనుక ఇలా చేస్తే విజయం ఆలస్యం అవుతుందేమో కానీ రాకుండా మాత్రం ఎవ్వరూ ఆపలేరండి. ఓకేనా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఇవాళే ఒక డైరీ తీసుకోండి. మీ డ్రీమ్ ఏంటో రాయండి. దానికోసం ఏం చేయాలో ఆలోచించండి. మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్‌లో అడగండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏండి హైప్ కూడా చేయండి. ఓకేనా? రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ గుడ్ డే. బాయ్ అండి.